అంటే ఇది క్యాంపెయిన్ నేమ్ సెటప్ అడిగారు గదా! ఆ! అది మామూలుగా అక్కడ కాకుండా ఇంకా నార్మల్‌గా లోపల ఇచ్చేటట్లు ఇచ్చాడు. అంతకుముందయితే మామూలుగా అక్కడే సెట్ చేసుకునేవాళ్ళం క్యాంపెయిన్ నేమ్స్. ఓకే. ఇక్కడ సెట్టింగ్స్‌లోకెళ్ళి చేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ మనము ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ వాట్సాప్ మార్కెటింగ్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే. ఇది గూగుల్ యాడ్స్ ఇది స్టార్ట్ చేసారా ఇంటర్వ్యూ క్వెషన్స్? ఆ! చూసానండి ఒకసారి. ఇక్కడ మనకి ఏ క్యాంపెయిన్ కావాలో నేమ్స్ చేంజ్ చేసుకోవడానికి ఆ క్యాంపెయిన్ తీసుకుందాం. జస్ట్ డిజిటల్ ప్రొడక్ట్స్ అని ఉంది కదా! ఈ క్యాంపెయిన్ తీసుకుందాం. ఓకే. ఈ క్యాంపెయిన్‌కి నేమ్ చేంజ్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ అడ్మిన్ యాక్సెస్‌లోకెళ్ళేసి అడ్మిన్ దగ్గర నెక్స్ట్ అకౌంట్ సెట్టింగ్స్ ఇక్కడ వచ్చాడు కానీ మనకి మామూలుగా అంతకుముందయితే డైరెక్ట్‌గా ఈ ఈ ఈ ప్లేస్‌లోనే మనం ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉండేది. బట్ ఇక్కడొచ్చేసి ఇక్కడ అకౌంట్ నేమ్ అని ఉంది గదా! ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ అనే నేమ్‌ని తీసేసి మనం ఇక్కడ నేమ్ వేరే చేద్దాం. రీషా డిజిటల్. లేకపోతే ఎస్ఎస్ ట్రైనింగ్ అని జస్ట్ ఊరికే పెడదాం. ఒక డిఫరెన్స్ కోసం. జస్ట్ ఇట్లా పెట్టేసిన తర్వాత మనం ఇది సేవ్ చేసేస్తే మనకిది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం ఏంటంటే ఇక్కడ క్యాంపెయిన్స్ దగ్గరికెళ్ళినప్పుడు వేరే క్యాంపెయిన్ ఓపెన్ చేసి మళ్ళీ మన క్యాంపెయిన్ ఓపెన్ చేద్దాం. అప్పుడు కనిపిస్తది నీకు. ఇక్కడొచ్చేసింది. ఎస్ఎస్ ట్రైనింగ్ డిజిటల్ ట్రైనింగ్స్ అని వచ్చేసింది. ఇప్పుడు మీరు కెనడా కంపెనీ అనుకోండి. ఇక్కడ కెనడా, ఇక్కడ ఆస్ట్రేలియా ఇట్లా మీరు ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఇట్లా మనం క్యాంపెయిన్ నేమ్ సెటప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు మనము ఈమెయిల్ మార్కెటింగ్ చూద్దాం. ఇక్కడ ఈమెయిల్ మార్కెటింగ్‌లో మనకి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ అంటే మనకి చాలా టూల్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు కొత్తగా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి కానీ మనకి ఓల్డ్ వర్షన్ అయితే మనకి మేజర్‌గా ఎక్కువ యూజ్ చేసేది లైక్ లిస్ట్ రాలేదు ఇక్కడ. యాహ్! మెయిల్ సింప్ అండి. మనం ఈ మెయిల్ సింప్ ఎక్కువగా వాస్తాము. ఇది బిగినర్ ఫ్రెండ్లీ అంతా ఉంది. బట్ ఇప్పుడొచ్చేసి చాలా చేంజెస్ అయితే వచ్చినాయి దీంట్లో. ఈ మెయిల్ సింప్ మనకి ఆటోమేషన్ మనకు మామూలుగా ఈమెయిల్స్ పంపిస్తే ప్రాపర్‌గా అయితే వర్క్ అయితే అవ్వట్లేదు. ఇంతకుముందు. అందుకని మనం ఈ బ్రేవో టూల్ సెలెక్ట్ చేసుకుందాం. ఇవన్నీ కూడా ఉన్నాయి గానండి ఫ్రీగా మనకి పర్ డేకి 300 మెయిల్స్ వరకు మనకి అలౌ చేస్తది ఈ టూల్. అందుకోసం ఇది సెలెక్ట్ చేసుకుంటే మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటది. ఒక్క టూల్ మీద మనకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ వస్తే రిమైనింగ్ టూల్స్ అన్నీ ఆటోమేటిక్‌గా చిన్న చేంజెస్ తోటి అలానే ఉంటాయి. బట్ ఆప్షన్స్ కొంచెం అంటే నేమ్స్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. లేకపోతే వాటి ప్లేసెస్ చేంజెస్ ఉండొచ్చు కానీ రిమైనింగ్ అన్నీ మనకి నో ప్రాబ్లమ్ అనమాట. కాబట్టి మనం ఈ బ్రేవో టూల్ మీద మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ మెయిల్ సింప్ అనేది మనకి ప్రెజెంట్ అయితే అట్లా ఫ్రీ అని వస్తుంది కానీ మనం షేర్ చేస్తుంటే వెళ్ళట్లేదనమాట. అందుకోసం అనేసి ఈ టూల్ అయితే నేను ప్రిఫర్ చేయట్లేదు ప్రెజెంట్. కావాలంటే మీరు ఓపెన్ చేసుకొని, లాగిన్ చేసుకొని దాన్ని
డాష్‌బోర్డ్ ఎలా ఉందో చెక్ జేసుకోవచ్చు. ఈ బ్రేవో టూల్ తోటి మనం లాగిన్ అవ్వాలి. లైక్ ఇక్కడొచ్చేసి మనం జీమెయిల్‌తో లాగిన్ అవ్వచ్చు, లేదా కంపెనీ మెయిల్ లైక్ వెబ్ మెయిల్‌తో కూడా లాగిన్ అవ్వచ్చు. ఆల్రెడీ మనం లాగిన్ అయ్యామున్నాం కాబట్టి నేను కంపెనీ మెయిల్ తోటి లాగిన్ చేస్తున్నా. లేదంటే డైరెక్ట్ మీకు జీమెయిల్ ఆప్షన్ ఉంది. మీరు జీమెయిల్ తోటి లాగిన్ అవ్వచ్చు. అప్పుడు కంపెనీ నేమ్ అడిగితే ఏదైనా నేమ్ ఇవ్వండి. ఇట్లా మనం ఓపెన్ చేస్తే మనకి ఎన్విరాన్మెంట్ అనేది ఇట్లా మనకి కనిపిస్తుంది. వీళ్ళు కూడా మనకేంటి ఆటోమేషన్ అది ఇచ్చారు. అప్‌గ్రేడ్ చేసుకుంటే మనకు ఆటోమేషన్ కూడా అప్లై అవుతదని ఇచ్చాడు. లైక్ ప్రెజెంట్ ఇప్పుడేంటంటే మనం ఈ మెయిల్ క్యాంపెయిన్స్ రన్ చేయాలి అంటే మనకి డేటా కావాలి. ఈ డేటా ఎలా వస్తది అంటే కంపెనీస్‌కి ఎవరైతే ఆల్రెడీ కస్టమర్స్ ఉంటారో వాళ్ళ ఈమెయిల్స్ ఇస్తారు గదా! లాగిన్ చేసినప్పుడు. అలాగే ప్రొడక్ట్స్ కొన్నప్పుడు వాళ్ళు సైన్ అప్ చేసినప్పుడు, కోర్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నప్పుడు ఇట్లాంటి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళు డేటా అనేది కలెక్ట్ చేసుకుంటారు. ఈ డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏదన్నా కొత్త ప్రోడక్ట్ వచ్చినా, కొత్త సర్వీస్ వచ్చినా, కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినా, లేకపోతే దాన్ని మళ్ళీ మనకు ఆల్రెడీ ఉన్న వాటిని ఓల్డ్ వాళ్ళకి మళ్ళీ అప్డేట్ చేయాలి అన్నా, ఇట్లా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్‌ని బేస్ చేసుకొని ఆ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటాకి మనం ఈమెయిల్స్ పంపిస్తాం. ఒక్కొక్కళ్ళకి పంపించాలంటే మనకి అవ్వదనమాట. థౌసండ్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారంటే మనం ఈ ఆటోమేషన్ లేకపోతే మనం పంపించలేము. అందరికి ఒకేసారి పంపిస్తాం. అలాగే పర్సనలైజ్డ్‌గా పంపిస్తాం. లేకంటే వాళ్ళ పేరు మీద ఎళ్ళేలాగా పంపిస్తాం. అప్పుడు వాళ్ళకేంటంటే వన్ టు వన్ కమ్యూనికేషన్ లాగుంటది. మన కంపెనీ వాళ్ళని పర్సనల్‌గా మెయిల్ చేస్తున్నట్లు వాళ్ళు ఫీల్ అయ్యి జస్ట్ ఏమంటే ఇంకా ఆ ప్రొడక్ట్స్ కొనుక్కోవడం గానీ, లేకపోతే సర్వీసెస్‌ని తీసుకోవడం గానీ, ఏదైనా రిక్వైర్మెంట్ ఉండడం ఇట్లాంటివన్నీ గూడా చెక్ జేసుకొని వాళ్ళు అప్‌డేట్ అయ్యి మనల్ని ఫాలో అవుతా ఉంటారు. అలా కస్టమర్స్ నుంచి మనం డీవియేట్ అవ్వకుండా మనకి ఈమెయిల్ మార్కెటింగ్ అనేది బాగా హెల్ప్ అవుతది. ఈ బిఫోర్ అన్ని మార్కెట్స్ కన్నా గూడా ఫస్ట్ వచ్చిన ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఒకప్పుడు బాగా ఫేమస్ అనమాట. లైక్ మిగతా ఏ మార్కెట్స్ అప్పుడు అంత అవైలబుల్‌లో లేవు. లైక్ ఎస్ఎంఎస్ మార్కెటింగ్ గాని, లేకపోతే వాట్సాప్ మార్కెటింగ్ గాని, ఇట్లా ఏమీ పెద్దగా లేనప్పుడు ఎక్కువగా ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది అందరూ వాడేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గరున్న ఎగ్జిస్టింగ్ డేటాకి మెయిల్స్ పంపడాన్ని కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ అంటాం. మన దగ్గరున్న డేటా ఏదైతే ఉంటదో దాన్ని పంపించడానికి. బట్ మన దగ్గరున్న డేటా కాకుండా కొత్త వాళ్ళకి అట్లా పంపించాలి అంటే లైక్ దానికి మళ్ళీ మనం ఈమెయిల్ ఐడీ మన దగ్గర లేకుండా అయితే అవ్వదు. దానికి క్యాంపెయిన్స్ రన్ జేసుకొని, ఆ క్యాంపెయిన్స్ నుంచి డేటా తెచ్చుకొని, ఆ డేటా నుంచి మనం మళ్ళీ ఈ టూల్‌కి ఇంటిగ్రేట్ చేసుకొని ఇక్కడి నుంచి పంపుతామనమాట. అట్లా మన దగ్గర ఉన్నవి కాకుండా కొత్త మెయిల్స్‌కి పంపాలంటే అట్లా క్యాంపెయిన్స్ రన్ చేసుకొని తెచ్చుకోవాలి మనకి ఈమెయిల్స్. మనం ఈ టూల్‌లో రన్ చేయాలంటే కంపల్సరీగా డేటా కావాలి. ఈ డేటా కావాలి అంటే మన దగ్గర డేటా అనేది ఏం లేదు. ఆహ్, ఈ డేటాని మనం ఎలా తీసుకోవచ్చంటే కొన్ని డేటాస్ తీసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంటది త్రూ గూగుల్ స్క్రేపింగ్ ద్వారా. బట్ ఈ స్క్రేపింగ్ అనేది ఎథికల్ వేలోనే చేయాలి. బట్ ఈ స్క్రేపింగ్ అనేది అన్‌ఎథికల్ వేలో చేస్తే మళ్ళీ అది లీగల్ ఇష్యూస్ ఒస్తాయి. ఈ డేటా కోసం మనం జస్ట్ ఎందుకంటే క్లాస్‌లో ఎగ్జాంపుల్‌కి మనకు కొంత డేటా కావాలి కాబట్టి, ఆ డేటా కోసం మనము ఈ స్క్రేపింగ్ టెక్నిక్ అయితే యూజ్ చేసి డేటా అనేది గూగుల్ నుంచి లైక్ హ్మ్. ఈ బింగ్ నుంచి ఇట్లా మనం తీసుకుంటాం. ఇక్కడొచ్చేసి వెబ్ స్క్రేపర్. బట్ ఇది వర్క్ అవుతుందో లేదో చూడాలి. ఇది ఏమో వర్క్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం అయితే. ఇక్కడొచ్చేసి మనకొక ఇది ఉంది. లైక్ దీన్నేంటంటే మ్యాప్ లీడ్స్ డాట్ నెట్ అని ఇదొక ఎక్స్‌టెన్షన్. మీరిక్కడికెళ్ళేసి ఎక్స్‌టెన్షన్ యాడ్ జేసుకోండి. ఇది బింగ్ మ్యాప్స్. ఈ వెబ్ స్క్రేపర్ అనేది వెబ్‌సైట్‌ని స్క్రేప్ చేసేది. బట్ అది మనకు వర్క్ అవ్వట్లేదు కాబట్టి ఈ స్క్రేపర్‌ని యూజ్ చేసుకోండి. ఇక్కడ మనకి మ్యాప్స్ అనేవి ఓపెన్ అయినాయి. మనకి ఎక్కడ మ్యాప్ కావాలి అంటే ఆ లొకేషన్ యాడ్ చేసుకోవాలి. ఏ ఇండస్ట్రీ కావాలో ఆ ఇండస్ట్రీ తీసుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు స్టూడెంట్స్‌ని ఈ మ్యాప్స్ నుంచి తీసుకురాలేము. ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరు గూగుల్ మ్యాప్‌లో రిజిస్టర్ అవ్వరు. ఓన్లీ బిజినెసెస్ మాత్రమే రిజిస్టర్ అవుతాయి. కాబట్టి మనము ఏ కంపెనీ వాళ్ళని మనం కాంటాక్ట్ అవ్వగలము అనేది చూసుకోవాలి. లైక్ ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తున్నాము అంటే ఇంకొక కంపెనీకి ఆ సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉంటది కాబట్టి ఆ ఫీల్డ్‌కి రిలేటెడ్ కంపెనీస్ లిస్ట్ తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళకి చూస్తున్నామనుకోండి. రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఇక్కడ మనకి హైదరాబాద్. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మనం ఏంటంటే లొకేషన్ టార్గెట్ చేస్తాం. ఏ టార్గెట్ అంటే జస్ట్ హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళని. ఈ హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళని తీస్తే మనకి లిస్ట్ అనేది వస్తుంది. అది పోస్ట్. ఓకే. ఇట్లా ఏ కంట్రీకైనా తీయొచ్చు. ఇట్లా మనకి లిస్ట్ అయితే వచ్చిందిగా ఇమ్మిగ్రేషన్. ఈ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి కూడా డిజిటల్ మార్కెటింగ్‌తో రిక్వైర్మెంట్ ఉంటది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ఓనర్స్‌కి డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్ ఉంటది కాబట్టి మనం ఏదో ఒక ఫీల్డ్ తీసుకోవచ్చు. ఈ ఫీల్డ్ తీసుకున్న తర్వాత మనకి ఇందులో ఉన్న మనకి ఈమెయిల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే స్టార్ట్ ఫైండ్ అంటే రివ్యూ ఇవ్వమంటున్నాడు. జస్ట్ నాట్ నౌ. ఇక్కడ మనకొచ్చేసి 19 కంపెనీస్ అయితే ఎక్ వస్తున్నాయి. బట్ ఇంకొంచెం దీన్ని మ్యాప్‌ని స్క్రోల్ చేస్తా ఉంటే ఇంకా కొన్ని ఇగో 22 అనమాట. జస్ట్ స్క్రోల్ చేసే కొద్దీ మనకి కొన్ని కొత్త కంపెనీస్ అనేవి యాడ్ అవుతా ఉంటాయి. జస్ట్ మనం ఇంతవరకు చూద్దాము. మనకిది కొంచెం టైం పడుతుంది. ఇది మ్యాప్ లోడ్ అవి డేటా అంతా రావడానికి. డేటా ఉండాలేమో చూస్తాను. యాహ్! ఇక్కడ ఒక కంపెనీస్ లిస్ట్ అయితే ఉంది. నేను ఆల్రెడీ తీసిన డేటా. ఈ ఆ డేటా నుంచి మనకేంటంటే ఇక్కడ ఆ ఈమెయిల్స్ మొత్తం సెటప్ చేసుకున్నాం. డైలీ 300 ఈమెయిల్స్ అయితే అలౌ చేస్తుంది. నేనొక 348 పెట్టాను. ఎందుకంటే ఇందులో కొన్ని ఈమెయిల్స్‌కి వెళ్ళవన్నమాట. అంటే లైక్ కొన్ని ఇక్కడ చూడండి ఇట్లాంటివన్నీ స్పామ్ మెయిల్స్ ఉంటాయి కదా! ఈ వీటికి వెళ్ళదు. అలా ఒక మామూలుగా 300 వరకైతే సరిపోతది. ఇక్కడ మనకిది కొంచెం టైం పడుతుందనమాట. ఈ డేటా అంతా వచ్చిన తర్వాత ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో అప్పుడు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈ టూల్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఈ డేటా అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఈమెయిల్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. జస్ట్ ప్రస్తుతానికి దాన్ని అక్కడ పెట్టేసి నెక్స్ట్ మనం ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి ఆ డేటా నుంచి మనం క్యాంపెయిన్ సెటప్ అనేది ఎలా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ డాష్‌బోర్డ్ ఉంది. లైక్ ఇక్కడొచ్చేసి క్రియేట్ ఏ క్యాంపెయిన్ ఆప్షన్ ఉంది. ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడొచ్చేసి యాడ్ యువర్ కాంటాక్ట్స్ ఉంది. ఫస్ట్ ఇక్కడ కాంటాక్ట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ క్రియేట్ ఏ క్యాంపెయిన్ ఉంది. ఇక్కడ నుంచి కూడా క్యాంపెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే కాంటాక్ట్స్‌ని యాడ్ చేస్తున్నాం.
ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న యూఎస్ఏ లిస్ట్ ఉంది కదా! ఆ లిస్ట్. ఇక్కడ మనకి 3 వేస్‌లో మనం డేటా అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ ఫ్రమ్ ద ఫైల్, కాపీ పేస్ట్ అండ్ ఇంపోర్ట్ ఫ్రమ్ ద అదర్ టూల్. వేరే ఏదన్నా టూల్‌లో ఉంటే అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఫైల్‌లో నుంచైనా చేసుకోవచ్చు. లేదా డేటా మొత్తం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయినా చేసుకోవచ్చు. లైక్ ఇంపోర్ట్ ఫ్రమ్ అదర్ టూల్స్ అంటే ఇక్కడ వర్డ్‌ప్రెస్‌లో గానీ, కామర్స్ గానీ, షాపిఫై గానీ, గూగుల్ యాడ్స్ కానీ వీటిని మళ్ళీ ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఈ ఇంటిగ్రేట్ చేసుకుంటే డైరెక్ట్‌గా అక్కడి నుంచి వచ్చిన టూల్స్ ఈ టూల్స్ నుంచి వచ్చిన డేటా దీంట్లో యాడ్ అయిపోయి క్యాంపెయిన్ అనేది రన్ అవుతది. అట్లా డైరెక్ట్‌గా మనము ఆ టూల్స్‌లో యాడ్స్ రన్ చేసినప్పుడు వచ్చిన డేటాని ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకుంటాం. లేదు మన దగ్గర డేటా అంటే ఇది రియల్ టైమ్‌లో కంపెనీస్‌కి వర్క్ చేసేటప్పుడు ఇలా యూజ్ చేస్తాము. కొన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటా అంటే ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి మనం ఫైల్ ఉంది కాబట్టి ఈ ఫైల్ మనం తీసుకుందాం. బట్ ఈ ఫైల్ ఫార్మాట్ వచ్చేసి సీఎస్‌వి గానీ, ఎక్స్ఎల్ఎస్ గానీ ఇవి ఫార్మాట్‌లో ఉండాలి. బట్ ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న ఫైల్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నాం. లైక్ డాక్యుమెంట్స్. యూఎస్ఏ కంపెనీస్ లిస్ట్ అని ఇక్కడ పెట్టాం. ఈ లిస్ట్‌లోని మనం యాడ్ చేసాం. యాడ్ చేస్తే మనకి ఈమెయిల్స్ మొత్తం వచ్చినాయి. కన్ఫర్మ్ యువర్ ఫైల్. ఇక్కడ కన్ఫర్మ్ చేసాం. మ్యాపింగ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఈమెయిల్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇక్కడ ఈమెయిల్ ఫీల్డ్ మ్యాపింగ్ చేస్తున్నాం మనం. జస్ట్ కన్ఫర్మ్ మ్యాపింగ్. ఇక్కడ మనకి ఇవన్నీ వచ్చినాయన్నమాట. ఇయన్నీ ఇంతకుముందు యాడ్ చేసిన డేటా. ఇప్పుడు ఇక్కడ ఒక లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఏం లిస్ట్ లేదు కాబట్టి న్యూ లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ ఎ న్యూ లిస్ట్. న్యూ లిస్ట్ నేమ్ ఏంటంటే యూఎస్ఏ ఈమెయిల్స్ అండ్ 3026 యాడ్ చేసుకున్నాం. జస్ట్ ఇది మన ఫైల్ నేము. ఇక్కడ వచ్చేసి ఫోల్డర్స్. యువర్ ఫస్ట్ ఫోల్డర్ అని ఉంది. ఈ ఫోల్డర్‌లోకి వచ్చేలాగానే సెలెక్ట్ చేసుకుందాం. లేదంటే మనం యాడ్ చేసుకోవచ్చు కానీ బట్ ఓకే. ఈ ఫోల్డర్ ఉంచేసుకొని క్రియేట్ ఎ లిస్ట్. ఇక్కడ మనకు లిస్ట్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయినాక ఈమెయిల్స్ రావాలి కదా! కన్ఫర్మ్ యువర్ లిస్ట్ అంటే ఇందులోకి మన ఈమెయిల్స్ అనేవి వస్తాయి. ఇవి మొత్తం ఈ 3 సెక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయొద్దు. జస్ట్ కన్ఫర్మ్ అండ్ కన్ఫర్మ్ యువర్ ఇంపోర్ట్. ఇప్పుడు మన డేటా మొత్తం ఆ ఫైల్‌లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. మనం 348 పెట్టాము. అందులో ఎన్ని వస్తున్నాయో చూద్దాం. లైక్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి అన్నీ యాడ్ అయిపోయినాయి. ఇంకెక్కడ మొత్తం ఈ ఫైల్‌లోకి డేటా వచ్చి అయితే యాడ్ అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చేస్తున్నామంటే మనం బ్యాక్‌కెళ్ళిపోయి మళ్ళీ హోమ్ పేజ్‌కెళ్ళి ఇక్కడ ఇందాక మనం డేటా యాడ్ చేసాం కదా! జస్ట్ ఇప్పుడు క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఈ క్యాంపెయిన్ క్రియేట్ చేయడానికి ఏంటంటే మనకు టెంప్లేట్ కావాలి. ఆ టెంప్లేట్స్ ఎలా డిజైన్ చేయాలి అనేది నేను ఒకసారి చూపిస్తాను. ప్రస్తుతానికి క్యాంపెయిన్ సెటప్ చేద్దాము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టెంప్లేట్స్‌తో తర్వాత టెంప్లేట్ ఎలా డిజైన్ చేద్దామో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ క్యాంపెయిన్, ఎస్ఎంఎస్ క్యాంపెయిన్, వాట్సాప్ క్యాంపెయిన్, పుష్ అదే నోటిఫికేషన్స్‌ది ఇట్లా ఆప్షన్స్ ఇచ్చాడు. బట్ దీనికి మనకి కొంచెం ఫ్రీగా మినిమమ్ యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. వీటికైతే లేవు. బట్ ఇక్కడ వచ్చేసి మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ అనమాట. సారీ. సర్వీస్ రిలేటెడ్ కదా! లైక్ ఇక్కడ మనం చాట్‌జీపీటీలో కూడా మనం క్యాంపెయిన్ టైటిల్స్ క్రియేట్ చేసుకోవాలి.
ఇక్కడ మనకి క్రియేట్ చేస్తది. నెక్స్ట్ ఇక్కడ మనం క్యాంపెయిన్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాక క్రియేట్ ఎ క్యాంపెయిన్. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం. మన ఈ కంపెనీ మెయిల్ నుంచి ఈమెయిల్స్ అనేవి వెళ్తాయి. అండ్ రెసిపియంట్స్ అంటే ఈమెయిల్ రిసీవ్ చేసుకునేవాళ్ళు యాడ్ రెసిపియంట్స్. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న డేటాని ఇక్కడ తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ మనము యువర్ ఫస్ట్ ఫోల్డర్ అనే దాంట్లో సేవ్ చేసాం కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యువర్ ఫస్ట్ ఫోల్డర్ అని ఉంది. ఇక్కడ మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్నవి యుఎస్ఏ ఈమెయిల్స్ 30 జూలై 2026 ఇది జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి టోటల్ 269 ఈమెయిల్స్ మాత్రమే యాడ్ అయినాయి, రిమైనింగ్ యాడ్ అవ్వలేదు. టోటల్ మనకి 300 ఈమెయిల్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అబోవ్ 300 తీసుకోదు అనమాట. మనం మళ్ళీ పెయిడ్ వర్షన్కి వెళ్ళాలి. జస్ట్ సేవ్. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ యాడ్ చేయాలి. సబ్జెక్ట్ లైన్ యాడ్ చేయాలంటే ఇక్కడ మనం టైటిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ టైటిల్స్ జనరేట్ చేసుకున్నాం కదా, ఈ టైటిల్ అనేది ఇక్కడ యాడ్ చేసాం. బట్ ఇక్కడ సేమ్ అయినా ప్రివ్యూ టెక్స్ట్ సేమ్ అయినా యాడ్ చేయొచ్చు, లేకపోతే ఇంకోటైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఈ టైటిల్స్ సబ్జెక్ట్ టైటిల్స్ అనేవి సేవ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ డిజైన్. ఇక్కడ మనం టెంప్లెట్ డిజైన్ అనేది చేయాలి. ఇక్కడ టెంప్లెట్ డిజైన్ చేయాలంటే క్రియేట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే ఇక్కడ డిజైన్ చేసుకుంటాం. బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది నేను ఒకసారి సెండ్ చేస్తాను. తర్వాత స్లోగా టెంప్లెట్ డిజైనింగ్ అని చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనం ఈ టెంప్లెట్ అనేది యూజ్ చేసుకుందాం. యూజ్ దిస్ టెంప్లెట్. ఇక్కడ మనకి టెంప్లెట్ అనేది వచ్చింది. ఈ టెంప్లెట్ ఏంటంటే మనం ఓన్లీ టెక్స్ట్ బేస్డ్ టెంప్లెట్. ఇక్కడ ఏమన్నా కావాలన్నా కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే దీన్ని సేవ్ చేసేసి ఎగ్జిట్ అవుతున్నాం. ఇప్పుడు మనకి టోటల్గా క్యాంపెయిన్ అనేది సెట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ షెడ్యూల్ ఆప్షన్ ఉంది. ఇక్కడ షెడ్యూల్ చేయడం. మనం ఇప్పుడే ఇమీడియట్గా సెండ్ చేయాలా, లేకపోతే షెడ్యూల్ లేటర్. మనం రేపు చేయాలనుకునే డేట్ సెలెక్ట్ చేసుకొని 31కి చేయాలి, నైట్ ఏ టైంకి చేయాలి, ఇవి మనం సెలెక్ట్ చేసుకొని షేర్ చేస్తాం అనమాట. లైక్ ఇక్కడ ఏంటంటే షెడ్యూల్ చేయడానికి మనకి బెస్ట్ పోస్టింగ్ టైం ఫర్ ఈమెయిల్ క్యాంపెయిన్స్ ఫర్ దిస్ బిజినెస్ ఇండస్ట్రీ అని కూడా సెర్చ్ చేసుకొని ఆ ప్రకారం మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే నేను సెండ్ నవ్ అని పెడుతున్నాను. ఇప్పుడే సెండ్ చేస్తాను. అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం షెడ్యూల్ చేసుకున్నాము. ఇప్పుడైతే మనకి ఇది స్టార్ట్ అవుతుంది సెండ్ అవ్వడం. ఇక్కడ ఒక 2 మినిట్స్ ఉండండి. జస్ట్ ఇంతకుముందు అంటే అంతకుముందు ఓల్డ్ క్యాంపెయిన్స్ రన్ చేసినప్పుడు రెస్పాన్స్ 164 అయితే ఓపెనింగ్ రేట్ ఎంత ఉంది, 68 ఈమెయిల్స్ ఓపెన్ చేశారు, 21 మెంబర్స్ క్లిక్ చేశారు. అట్లానే మనకి ఇక్కడ వచ్చేసి 180 రెసిపియెంట్స్ ఉన్నారు, 44 ఓపెన్ చేశారు. బట్ 109 క్లిక్స్ వచ్చినాయి. అంటే ఓపెన్ చేసిన వాళ్ళే మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ క్లిక్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది అనమాట. లైక్ ఓపెనింగ్ రేట్ అట్లా ఇక్కడ మనకి మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లైక్ ఎంతమంది ఓపెన్ చేశారు, అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనమాట, వాళ్ళకి మన మెయిల్స్ రాకుండా. ఇలా ఈ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇది షెడ్యూల్ అయిందా, జస్ట్ పబ్లిష్ ఇన్ రివ్యూలో ఉంది మనకి. లైక్ 269 రెసిపియెంట్స్ ఉంటే
52 ఓపెన్ చేశారు. 3 క్లిక్స్ వచ్చినాయి. ఓపెన్ చేసిన వాళ్ళందరూ కూడా క్లిక్స్ అయితే చేయలేదు. జస్ట్ ఇక్కడ మనకి ఇది ఇంకా వెళ్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఇన్సైట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. రిపోర్ట్కి ఇక్కడ రిపోర్ట్ చూసుకోవచ్చు ఒక్కొక్క క్యాంపెయిన్కి ఎలా వచ్చింది అనేసి. ఇక్కడ డెలివర్డ్ అండ్ ఓపెన్ క్లిక్స్, డెలివరీ రేట్ ఎంత ఉంది, ఓపెనింగ్ రేట్ ఎంత ఉంది, ఇవంతా కూడా చూసుకోవచ్చు అనమాట. ఇట్లా మన క్యాంపెయిన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ అనలిటిక్స్లో చూసుకొని క్లయింట్కి మనం ఇవి షేర్ చేయొచ్చు. మనకి ఇక్కడ వరకు మనకి క్యాంపెయిన్ సెటప్ అయింది. డైలీ మనం ఇట్లా క్యాంపెయిన్ సెటప్ చేస్తాం కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ అయితే. బట్ ఈ టెంప్లెట్స్ డిజైనింగ్ అనేది ఆల్మోస్ట్ డెవలపర్సే చేస్తారు. మనకి అంటే డెవలపర్స్ ఉన్న కంపెనీస్ అయితే మనం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా డెవలపర్స్కి అకౌంట్ ఇచ్చేస్తే వాళ్ళే సెటప్ చేసిస్తారు ఇది మొత్తం డిజైన్ చేసి. బట్ ఎవరు లేరు మనమే చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం చేయొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చేసి మనకి టెంప్లెట్స్ ఉంది కదా, ఈ టెంప్లెట్స్లోకి వెళ్ళి క్రియేట్ టెంప్లెట్, ఈమెయిల్ మార్కెటింగ్ వాట్సాప్ అని అడుగుతుంది. జస్ట్ మనం ఈమెయిల్ మార్కెటింగ్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఈ సెండర్ ఈమెయిల్ ఇవన్నీ ఉన్నాయి. లైక్ సేవ్, ఇది కంప్లీట్ ఆల్ ద రిక్వెస్ట్. ఇక్కడ ఏదో ఫిల్ చేయాలి సబ్జెక్ట్ లే. యాడ్ కంటెంట్, క్రియేటర్స్ ఫ్రమ్ క్రాష్, డ్రాగ్ అండ్ డ్రాప్ ఎడిటర్, సింపుల్ ఎడిటర్, హెచ్టిఎంఎల్ కోడ్. ఇంతకుముందు మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ ఈ ఎడిటర్స్ లేవన్నమాట. కంప్లీట్గా హెచ్టిఎంఎల్ కోడ్లోనే ఉండేది. డెవలపర్స్ ఆ కోడ్ మనకి ఇస్తే మనము ఈ టూల్లో యాడ్ చేసుకొని మనము ఇవి పంపించేవాళ్ళమే. బట్ ఇప్పుడు వచ్చేసి మనకు డ్రాగ్ అండ్ డ్రాప్ ఎడిటర్ ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ మనకు ఒక డాష్ బోర్డ్ అనేది వచ్చింది. ఇక్కడ మనం ఇదేంటంటే లైక్ క్యాన్వాలో కూడా మనకి చూపిస్తారు కదా, ఇట్లా డ్రాగ్ చేసుకోవడానికి ఎట్లా అనేసి వైట్ బోర్డు ఇట్లా ఇక్కడ కూడా వచ్చిందనమాట. దీన్ని మనం యూజ్ చేసుకొని కంప్లీట్గా ఒక టెంప్లెట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ చేసుకున్న టెంప్లెట్ కూడా ఫస్ట్ మనకి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి ఎలాంటి కంటెంట్ కావాలి, మనం ఏమి ఇస్తున్నామో దాన్ని ఎలా చేయాలి మొత్తం మనం తీసుకోవాలి. లేదా ఇమేజెస్ని యూజ్ చేసి చేయాలనుకున్నా అలా చేయొచ్చు. అలాగే ప్రోడక్ట్ రిలేటెడ్ అనుకోండి, ఏమేమి ప్రోడక్ట్స్ యాడ్ చేయాలి, ఎన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ప్రజెంట్ అయితే మనం సింపుల్గా చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం లోగో, ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ లోగో ఉండదు, మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసి లోగో యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ లోగో ఇక్కడ ఉంది, మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మనం టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టైటిల్, మనం ఏదైనా టైటిల్ కావాలంటే ఇక్కడ టైటిల్
ఇక్కడ ఈ టెక్స్ట్ మనకి ఎలా రావాలి అనేది చూడొచ్చు. లైక్ ఇక్కడ మనకు టెక్స్ట్ సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తగ్గించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని కింద టెక్స్ట్ ఆర్ ఇమేజ్. టెక్స్ట్ కూడా ఇక్కడ విడ్త్ ఎంత ఉండాలి, అలైన్మెంట్స్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, ఇక్కడ అన్నీ కూడా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ప్యాడింగ్ ఎంత ఉండాలి, మార్జిన్స్ ఎంత ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏంటి, ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలా, కంప్లీట్గా ఇక్కడ మొత్తం సెటప్ చేసేసుకోవచ్చు. జస్ట్ నేను ఒక నార్మల్ కంటెంట్ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఈ డమ్మీ కంటెంట్ తీసేసి ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ అయితే యాడ్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే మనం దీనికి ఏమైనా చేంజెస్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే ఇలానే యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ఇవన్నీ మార్చకుండా ఇలా కలర్ మారిస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది. లైక్ మనం వైటే ఉంచిద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇమేజ్ ఒకటి యాడ్ చేద్దాం ఏదైనా. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, లేదంటే ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు మన డెస్క్టాప్ మీద నుంచి. ఇన్సర్ట్, ఇక్కడ మనకి ఇమేజ్ అనేది యాడ్ అయింది. లైక్ మనకి ఇది ట్రైనింగ్ ఇమేజ్ కాబట్టి మనం ఇది రీప్లేస్ చేసుకొని సర్వీస్ ఇమేజ్ ఒకటి యాడ్ చేద్దాం. ఇక్కడ మన ఇమేజ్ అనేది సర్వీస్ ఇమేజ్ యాడ్ చేసాం. ఇంకా నెక్స్ట్ కింద ఏంటంటే కాల్ టు యాక్షన్ బటన్ ఒకటి ఇవ్వాలి. ఆల్ట్ టెక్స్ట్, ఇంకా నెక్స్ట్ ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత మనకి బటన్ అనమాట. ఈ కాల్ టు యాక్షన్ బటన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో ఈ బటన్ యాడ్ చేయొచ్చు, మిడిల్లో యాడ్ చేయొచ్చు, ఎండ్ అయితే మాత్రం కంపల్సరీగా యాడ్ చేయాలి. ఎందుకంటే ఒక పర్సన్ స్టార్టింగ్ కొన్ని లైన్స్ చూసిన తర్వాత ఓకే ఇతనికి ఇక్కడే కనుక ఫిల్ చేయాలనిపిస్తే ఇక్కడ బటన్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇవంతా చూసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఫిల్ చేయాలనిపిస్తే ఇక్కడ నుంచి అయినా పెట్టచ్చు. అంటే లైక్ ఇంత చిన్నవేమి ఉండవు. ఈమెయిల్ టెంప్లెట్స్ అంటే చాలా పెద్దగా ఉంటాయి, చాలా ఎక్కువ డేటా కూడా ఇటు పంపిస్తుంటారు. అట్లాంటి వాటికి మనం డేటాను బట్టి ఈ బటన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ ఈ బటన్ అనేది క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే బటన్ అనేది యాడ్ అవుతుంది. ఈ కాల్ టు యాక్షన్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాంటాక్ట్ అని యాడ్ చేసాము. నెక్స్ట్ దీనికి మనం లింక్ ఏదైనా యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి వస్తుంది. లేదా కాల్ టు ఫోన్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్ ఇక్కడ యాడ్ చేస్తే ఫోన్ నెంబర్కి కాల్ వస్తుంది అనమాట. లేదంటే ఈమెయిల్ కానీ లేకపోతే మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వర్షుడు కానీ ప్రొఫైల్స్కి కానీ మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. విడ్త్ కలరు ఇవన్నీ కూడా ఉన్నాయి. జస్ట్ మనం విడ్త్ తగ్గిస్తే మనకు చిన్న బటన్ వస్తుంది. ఇట్లా బటన్ హైట్ ఇవన్నీ కూడా మనం నార్మల్గా వెబ్సైట్లో ఎలా చేసుకుంటే మళ్ళీ కంప్లీట్ డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత కింద ఏంటంటే మనకి సోషల్ ఐకాన్స్ కంపల్సరీ పెట్టాలన్నమాట. ఈ సోషల్ ఐకాన్స్ ఉంటే మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి కూడా వాళ్ళు కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కొంచెం ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది కాబట్టి మనం ఈ సోషల్ ఐకాన్స్. తర్వాత ఏంటంటే మనం అడ్రస్ అవి యాడ్ చేసుకోవాలి కాబట్టి టెక్స్ట్ యాడ్ చేస్తే అడ్రస్ యాడ్ చేసుకుంటాం. అడ్రస్, ఫోన్ నెంబరు
ఇట్లా మనం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ మన వెబ్సైట్ దీనికి కాంటాక్ట్లో ఉంది కాబట్టి దీంట్లో ఆటోమేటిక్గా వచ్చినాయి. ఇంతకుముందు మనం యాడ్ చేసాం కాబట్టి. ఇన్ కేస్ లేదనుకోండి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సోషల్ ఐకాన్స్ యాడ్ ఐకాన్ ఉంది కదా, యాడ్ ఐకాన్లో మనకి ఇంక ఇక్కడ ఏమో ఏది కావాలి అది సెలెక్ట్ చేసుకొని దానికి లింక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక టెలిగ్రామ్ కానీ ఇట్లా ఏదైనా ఛానల్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ ఛానల్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అనుకోండి, వెబ్సైట్ యాడ్ చేయాలంటే ఇక్కడ మనం వర్డ్ ప్రెస్ సెలెక్ట్ చేసుకొని యాడ్ ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్ యాడ్ చేసుకుంటాం. యాడ్ ఐకాన్, న్యూ ఐకాన్, ఇక్కడ మనకి ఇక మొత్తం ఫేస్బుక్ ఇవన్నీ కూడా యాడ్ అయినాయి. ఇక్కడ మనకి వెబ్సైట్ కూడా యాడ్ అయింది. అంటే సేవ్ అండ్ విత్ ఇక్కడ మనకి టెంప్లెట్ అనేది డిజైన్ అయిపోయింది. సేవ్, ఇక్కడ న్యూ టెంప్లెట్ అని ఉంది కదా, ఈ టెంప్లెట్కి నేమ్ పెట్టుకోవచ్చు. సర్వీసెస్ అని అండ్ సేవ్ అండ్ యాక్టివ్, ఇక్కడ ఇన్యాక్టివ్ అని ఉంది. ఇప్పుడు యాక్టివ్, సేవ్ అండ్ యాక్టివ్, యాక్టివ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు యాక్టివ్ అయితే ఇది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా టెంప్లెట్ అనేది డిజైన్ చేసుకుంటే జస్ట్ ఇది న్యూ టెంప్లెట్ నేమ్ చేంజ్ అవ్వలేదా. ఇక్కడ ఇది మనకి టెంప్లెట్ అనేది యాక్టివ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం మనం ఇది కావాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా మీరు కావాలంటే ఏది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి కంప్లీట్గా టెంప్లెట్ డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వరకు ఏంటంటే మనం కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చేస్తాము. బట్ ఇక్కడ నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఈ కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఒకప్పుడు చాలా పెద్ద వర్క్ ఉండేది. దీనికి ఈ డేటా అంతా కలెక్ట్ చేసుకోవడము, ఈమెయిల్స్ అన్ని సెగ్రిగేట్ చేసుకోవడం, అందులో మనకి పనికిరాని ఈమెయిల్స్ ఏమున్నాయో అవన్నీ రిమూవ్ చేసుకోవడం, ఇవంతా కూడా ఎక్సెల్ షీట్ మీద మనకి ఫార్ములాస్ యూజ్ చేసి చేసుకునేవాళ్ళం. డూప్లికేట్స్ రిమూవ్ చేయడం, ఇవంతా కూడా చాలా వర్క్ ఉండేది. తర్వాత ఈ టెంప్లెట్స్ ఇవన్నీ పెట్టేసి షెడ్యూల్ చేసుకొని ఇంత వర్క్ చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అవన్నీ అవసరం లేకుండా మొత్తం మనం చాట్‌జీపీటీ యూజ్ చేసి చేసేసుకోవచ్చు సింపుల్‌గా. అండ్ నెక్స్ట్ ఈ కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ కూడా కొంచెం కమాండ్ లైక్ అంటే ఇప్పుడు వచ్చేసి మనకి తగ్గిందనమాట రిక్వైర్మెంట్. ఈ నెక్స్ట్ కంప్లీట్‌గా ఏంటంటే ఆటోమేషన్స్ మీద వచ్చేసింది. మనకి ఆటోమేటిక్‌గా వర్క్ ఫ్లోస్ సెటప్ చేసుకోవడం. ఇక్కడ మనం ఆటోమేషన్ క్రియేట్ చేసుకోవాలి. ఈ ఆటోమేషన్ క్రియేట్ చేసుకోవాలంటే మనకి డిఫరెంట్ ఆటోమేషన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చేసి మన వెబ్సైట్లో లాగిన్ అవ్వాడు అనుకోండి, జస్ట్ అతనికి వెల్కమ్ మెసేజ్ వెళ్ళిపోవాలి. అదే ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి. లాగిన్ అవ్వగానే ఆ మెయిల్ వచ్చేసి మన సిఆర్ఎంకి కనెక్ట్ చేసుకుంటే సిఆర్ఎంలోకి వచ్చేస్తుంది. వెబ్సైట్లో లైక్ మన డేటాబేస్లో కనెక్ట్ చేసుకుంటే అక్కడికి వస్తుంది. అక్కడి నుంచి మనం దీనికి కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు అక్కడ మెయిల్ రాగానే ఆ మెయిల్ వచ్చి ఇక్కడ యాడ్ అయిపోతుంది. వాళ్ళకి ఇమీడియట్గా మన వెల్కమ్ మెయిల్ అనేది వెళ్ళిపోతుంది. ఇట్లా ఇవంటే ఈ అబాండెంట్ కార్ట్ ఇవన్నీ ఏంటంటే ఎక్కువగా ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ వాడతారు సర్వీసెస్ కన్నా కూడా. ఈ ఆటోమేషన్ అంటే వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఈ ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ చేసేది ఎక్కువ ఈ కామర్స్ సైట్స్ ఉంటాయి. చాలా రేర్గా సర్వీసెస్ ఉంటాయి. లైక్ జస్ట్ ఇవి కూడా ఒక ఐడియా ఉందనుకోండి, రేపు ఏదైనా వర్క్ ఇచ్చినా కూడా మీరు చేయడానికి ఈజీ ఉంటుంది. లైక్ మనం ప్రోడక్ట్ పర్చేసెస్ కదా, యానివర్సరీస్ది కానీ ఇట్లా మనం ఏదైనా కూడా ఒక ఆటోమేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ప్రజెంట్ అయితే మనకి సింపుల్గా ఉంటుంది వెల్కమ్ ఆటోమేషన్. ఇక్కడ మనకి వర్క్ ఫ్లో అనేది ఇలా సెట్ చేసుకుంటాం. తర్వాత ఎట్లా అంటే ఫస్ట్ కాంటాక్ట్స్ లిస్ట్ అనేది యాడ్ చేసుకుంటాం. తర్వాత ఒక 2 డేస్ తర్వాత మనకి మెయిల్ వెళ్ళాలనుకోండి, అట్లా మనం టైం సెట్ చేసుకుంటాం. లైక్ ఇది వచ్చేసి టైం 1 మినిట్ 2 మినిట్స్ ఇమీడియట్ ఇట్లా మనం టైం సెట్ చేసుకుంటాం. తర్వాత మెయిల్స్ అంటే మనం ఏ మెయిల్ అయితే అక్కడ డ్రాప్ చేస్తాం ఆ మెయిల్ వెళ్ళిపోతుంది, ఎగ్జిట్ అయిపోతుంది ఈ వర్క్ ఫ్లో అనేది. ఇది ఆటోమేషన్. జస్ట్ క్రియేట్ ఆటోమేషన్.
ఇక్కడ మనకి స్టెప్ 1లో కాంటాక్ట్స్ యాడ్ టు లిస్ట్ అని ఉంది. ఇక్కడ కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవాలి మనకి. ఇక్కడ కాంటాక్ట్స్ యాడ్ టు లిస్ట్ మనకి లిస్ట్‌లో ఉన్న కాంటాక్ట్స్‌ని తీసుకోవాలి. ఈ మార్కెటింగ్ ఆటోమేషన్ లిస్ట్ యువర్ ఫోల్డర్ ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితేను మన యువర్ ఫోల్డర్‌లో మనకి కొన్ని ఈమెయిల్స్ లిస్ట్ అనేది తీసుకున్నాం మనం. ఈమెయిల్స్ లిస్ట్ తీసుకున్నాక నెక్స్ట్ స్టెప్. ఇక్కడ మనం టైం సెలెక్ట్ చేసుకోవాలి. చూజ్ అ పీరియడ్ ఆఫ్ టైం బిఫోర్ నెక్స్ట్ స్టెప్. ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు మన ఎన్ని రోజులు అన్నాడు. మనకి 0 months, 0 days, 0 hours అండ్ 1 minute. మనకు మెయిల్ రాగానే అలా లైక్ 1 minute లోపు మనకి మనం సెట్ చేసుకున్న ఈ ఈమెయిల్ అనేది వాళ్ళకి సెండ్ అవ్వాలి. లైక్ 1 minute కానీ 1 second కానీ లైక్ 0.1 ఇట్లా మనం టైం కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఓకే కదా. ఇక్కడ ఈమెయిల్ మనం ఏం పెట్టాలి, ఏ మెయిల్ పంపించాలి, లైక్ ఇది వచ్చేసి ఎడిట్ చేసుకొని మన టెంప్లెట్స్ ఏమున్నాయో అవి పెట్టచ్చు అనమాట. ఈ టెంప్లెట్ మనకి లేదు, జస్ట్ సెలెక్ట్ ఇమేజ్, ఇన్సర్ట్, డిస్కవర్ అవర్ ఆర్టికల్స్ అని ఉన్నాయి. ఇంకేమన్నా ఆర్టికల్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. దీన్ని యూజ్ ద డిజైన్ ఫర్ ఆటోమేషన్. ఇక్కడ వెల్కమ్ తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది యాడ్ చేసాం కదా. ఈ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో మనకి ఈమెయిల్స్లో వాళ్ళు ఫస్ట్ నేమ్ అనే కాలం కూడా ఉంటే ఆ కాలంలో ఉన్న నేము అండ్ ఆ కాలంలో ఉన్న ఈమెయిల్ ఐడికి పంపిస్తుందండి విత్ నేమ్ తోటి. హాయ్ రాజు ప్లస్ razu@gmail.com ఉందనుకోండి. ఫస్ట్ వెల్కమ్ రాజు అని వస్తుంది. ఆ razu@gmail.comకి మెయిల్ టెంప్లెట్ వెళ్ళిపోతుంది అనమాట. అట్లా మనం ఇక్కడ సబ్జెక్ట్ లైన్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్రివ్యూ టెక్స్ట్. ఈ టెక్స్ట్ ఏదైనా మనం ఇక్కడ రాసుకోవచ్చు, లైక్ ఈమెయిల్ టెంప్లెట్ టెక్స్ట్. మనం టెంప్లెట్ వెళ్తుంది కాబట్టి జస్ట్ టెక్స్ట్ అనేది నార్మల్గా చిన్నది తీసుకుందాం. సెండర్ మనకి ఈమెయిల్ నుంచి వెళ్తుంది, సెండర్ నేమ్ అండ్ సేవ్. ఇప్పుడు ఈమెయిల్ అనేది సెటప్ అయిపోయింది. వెయిట్ 2 days ఎందుకు ఉంది? 2 days లేదు కదా, 2 days. ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్స్ యాడ్ ఆన్ లిస్ట్. ఈ డీటెయిల్స్ అన్ని ఫామ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. దేనికి కావాలంటే మనం దానికి సెటప్ చేసుకోవచ్చు, ట్రిగ్గరింగ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ నెక్స్ట్ వచ్చేసి యాక్షన్స్, యాడ్ కాంటాక్ట్ టు లిస్ట్, రిమూవ్ కాంటాక్ట్ ఫ్రమ్ ద లిస్ట్. అంటే ఇక్కడ ఏంటంటే ట్రిగ్గరింగ్ ఆ కాంటాక్ట్స్ రిమూవ్ ఫ్రమ్ ద లిస్ట్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏ లిస్ట్లో ఉన్న కాంటాక్ట్స్ రిమూవ్ అవ్వాలో ఇక్కడ వస్తుంది అనమాట. లైక్ యాక్షన్స్, లైక్ ఇక్కడ వచ్చేసి యాడ్ కాంటాక్ట్స్ ఫ్రమ్ ద లిస్ట్ అంటే ఇక్కడ డ్రాప్ చేసి మనం కాంటాక్ట్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొన్ని కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇది మనకైతే అవసరం లేదు కాబట్టి ఇది డిలీట్ చేసేస్తున్నా.
లైక్ ఇక్కడేంటంటే మనం కొన్ని కాంటాక్ట్స్ యాడ్ చేసుకొని, కొన్ని కాంటాక్ట్స్ రిమూవ్ చేసుకోవటం. ఇట్లా ఇదంటే ఈ వర్క్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఈ ఆటోమేషన్ వర్క్ వాళ్ళకి కంప్లీట్‌గా ఈ వర్క్ మీదే సరిపోతది డే అంతా. ఎందుకంటే ఎవరైతే అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకుంటారో వాటన్నిటిని రిమూవ్ చేసుకోవటం. ఇంకా ఏమన్నా అంటే ఇఫ్ కండిషన్, ఎల్స్ కండిషన్స్ ఇట్లాంటివన్నీ అప్లై చేసుకుంటూ ఈ ఈ సెగ్మెంట్ వాళ్ళకి ఈ డేటా ఎళ్ళాలి. ఇది ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇట్లా ఎళ్ళాలి. ఇదంతా సెటప్ చేసుకోవడమే మనకు ఒక పెద్ద ప్రాసెస్ అండి. రియల్ టైమ్‌లో వర్క్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. మనం ఇంక మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ వర్క్ అవంతా చేయలేము. దీన్నే చూసుకోవడమే సరిపోతది ఈ టూల్‌ని. అండ్ నెక్స్ట్ రూల్స్, టైము, డిలే, కండిషనల్స్ ఇవన్నీ గూడా ఈ మూడిటిని బేస్ చేసుకొని మనం ఆటోమేషన్‌ని కంప్లీట్ చేస్తాం. లైక్ అంటే కొత్త డేటా యాడ్ చేయడము, కొత్త ఆల్రెడీ అన్‌వాంటెడ్ డేటా రిమూవ్ చేయడం. ఇదంతా మనకు దీంట్లో చాలా వర్క్ ఉంటది. అండ్ నెక్స్ట్ యాక్టివ్ ఆటోమేషన్. Allow the contracts re-enter after they exist. లైక్ మనకి ఎలో చేయొచ్చు. లేదంటే నార్మల్‌గానే యాక్టివ్ ఆటోమేషన్ అంటే ఆటోమేషన్ యాక్టివ్ అవుతది. బట్ ఇది ఎళ్తుందా లేక ఫ్రీ వెర్షన్‌లో లేదో చూడాలి. యాక్టివ్‌లో ఉన్నా గాని. మెసేజ్. ఇక్కడ ఎంత ఎళ్ళినియి అసలు. ఏం లేదు. స్టార్టెడ్ ఇన్ ద డేటా రేంజ్. డీటెయిల్స్. బట్ ఇక్కడొచ్చేసి మనకి ఫినిష్డ్ డేటా ఇయన్నీ వస్తాయి. బట్ ఇది ఫ్రీ దాంట్లో ఎళ్ళట్లేదేమో మరి. ఇక్కడైతే మనకి అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్తది కరెక్టే. ఇక్కడ అప్‌గ్రేడ్ చేసుకుంటే మనకి ఈ మెసేజెస్ అన్నీ ఎళ్తాయి. లేకపోతే లేదు. సేమ్ ఇలా మనం ఆటోమేషన్ సెటప్ అనేది చేసుకుంటాం. ఇది మన ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్‌ది. మనం మేజర్‌గా యూజ్ చేసేవి ఈ కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ ఆటోమేషన్. అండ్ నెక్స్ట్ మెసేజెస్. అండ్ లాగ్స్ రిలేటెడ్. లైక్ ఇక్కడ మనమైతే ఏమి యాడ్ చేయలేదు. ఆల్ ఆటోమేషన్స్ అని ఇచ్చాడు గాని. వెల్కమ్. ఈవెంట్స్ ఇవన్నీ ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వలేదు. రియల్ టైమ్‌లో ఈవెంట్స్ ఏమన్నా యాడ్ చేస్తే ఈవెంట్స్‌కి సంబంధించి ఇక్కడ వస్తాయి. బట్ ఇక్కడ మనకైతే ప్రస్తుతానికి ఏం చేయలేదు కాబట్టి మనకి ఈ డేటా అంతా ఏమి అవైలబుల్ లేదు. ఎస్ఎంఎస్ క్యాంపెయిన్స్‌కి సంబంధించింది ఇక్కడ. కంప్లీట్ అనలిటిక్స్. ఇది మనకి పెయిడ్ వెర్షన్ అయితేనే మనకి రిమైనింగ్ డేటా అంతా కనిపిస్తుంది. ఇది మనకి ఈ టూల్ ఆపరేట్ చేసుకునే ప్రాసెస్. బట్ కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది మనం చేసుకోవచ్చు ప్రెజెంట్. ఇప్పుడు దీని మీద మీరు ప్రాక్టీస్ చేసుకొని మీరు ఈ డేటా అంతా తీసేసి మీరు కంపెనీ వాళ్ళకి చెప్పొచ్చు. నాకు ఈమెయిల్ మార్కెటింగ్ మీద కూడా కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉందని. మీరు ఒక 3, 4 క్యాంపెయిన్స్ రన్ చేయండి. మన వెబ్‌సైట్‌కే రన్ చేయండి. ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ వచ్చేసి మనకి సీఆర్ఎమ్స్ యాడ్ చేసుకునేది. ఇక్కడ అంటే లైక్ సీఆర్ఎం నుంచి కానీ కంటెంట్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇక్కడ నెక్స్ట్ లిస్ట్. ఈ లిస్ట్‌లో ఏంటంటే మనం యాడ్ చేసిన డేటా అంతా లిస్ట్ ఉంటుంది. ఇక్కడ సిగ్మెంట్స్. ఈ సిగ్మెంట్స్ ఏంటంటే మన డేటాలో నుంచి డిఫరెంట్ సిగ్మెంట్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన డేటాలో కొంతమంది ఉన్నారనుకో, అందులో ఒక 25 మెంబర్స్‌కి నెక్స్ట్ మంత్ బర్త్‌డే ఉంది. ఆ నెక్స్ట్ మంత్ బర్త్‌డే ఉన్న వాళ్ళందరికీ మనం ఈ మంత్‌లోనే ఏదైనా ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలంటే నెక్స్ట్ మంత్ బర్త్‌డే ఉన్న వాళ్ళందరినీ ఒక సిగ్మెంట్‌గా క్రియేట్ చేసుకోవచ్చనమాట. అంటే ఏ పారామీటర్స్ తోటి మనం సిగ్మెంట్స్ క్రియేట్ చేయొచ్చు.
ఇట్లా క్రియేట్ సెగ్మెంట్ ఫర్ స్క్రాచ్ ఫస్ట్ నుంచి అన్నాడు. ఇంకోటి వచ్చేసి ఎంగేజ్డ్ మెయిల్ కాంటాక్ట్స్, అన్ఎంగేజ్డ్, ఆల్ ఈమెయిల్ సబ్స్క్రైబర్స్, ఇట్లా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ మార్కెటింగ్, కన్వర్షన్స్ ఇవన్నీ యూజ్ చేసి మనం ఇక్కడ మన సెగ్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న కాంటాక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటే అవి దాంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నమాట. బట్ మనకి కావాల్సింది ఇవన్నీ కూడా ఈ జస్ట్ ఈమెయిల్ మార్కెటింగ్ ఎక్కువగా మనం వర్క్ చేయాలి అంటేనే కామర్స్ వెబ్సైట్స్లో ఉంటుంది బాగా ఈ ఈమెయిల్ మార్కెటింగ్ వర్క్. బట్ సర్వీసెస్కి ఏంటంటే ఎప్పుడన్నా ఒకటి నార్మల్ కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది, లేదా సింపుల్ ఆటోమేషన్స్ ఉంటాయి. ఇంతవరకు ఈ బ్రేవో టూల్ ఒకటే ప్రాక్టీస్ చేయండి. లైక్ నేను ఇందాక డేటా అని చెప్పా కదా, ఇక్కడ 24 లీడ్స్ అనేవి మనకు వచ్చేసినాయి. ఇక్కడ క్లిక్ చేసి మనం ఎక్సెల్‌లో గానీ, సీఎస్‌వీలో గానీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ మనం ఎక్సెల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ మనకు డేటా అనేది డౌన్‌లోడ్ అయింది. ఇక్కడ మనకి ఈమెయిల్స్ కావాలి. ఇక్కడ ఉంది మనకి ఈమెయిల్స్ లిస్ట్. ఇక్కడ వరకు ఉన్నాయి ఈమెయిల్స్. మీరు కాపీ కొన్నిటికి ఈమెయిల్స్ లేవు, ఉన్న వాటిని కాపీ చేసుకొని మనకి ఎక్సెల్‌లో పెట్టి ఫార్మాట్ చేసుకుంటే చాలా టైం పడుతుంది. కాబట్టి సింపుల్‌గా, ఈజీగా అయిపోవడానికి చాట్ జీపీటీ యూజ్ చేయొచ్చు అనమాట. లిస్ట్ అండ్ రిమూవ్ మేక్ ఏ లిస్ట్ అండ్ రిమూవ్ డూప్లికేట్ ఈమెయిల్స్ ఫ్రమ్. ఇక్కడ మనం ఇట్లా కాపీ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. మామూలుగా ఇది కాపీ చేసి మీరు ఎక్కడ పేస్ట్ చేసినా ఇలానే వస్తుంది. ఇప్పుడు దీంట్లో నుంచి మనం మిగతా అన్ని చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి యూనిక్ ఈమెయిల్స్ లిస్ట్ వచ్చింది. ఇట్స్ ఈజీగా వచ్చేసింది. మనం ఇంత చేయాలి అంటే మనం ఇవంతా లిస్ట్ చేయడానికి మళ్ళీ ఎక్సెల్‌లో ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. అట్లా అప్లై చేయాలి. ఎంత ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ యూనిక్ లిస్ట్ అనేది తెచ్చేసింది. జస్ట్ కాపీ చేసుకొని మీరు ఎక్సెల్ షీట్‌లో యాడ్ చేసుకోవడం. డైరెక్ట్‌గా ఎక్సెల్ షీట్‌లో యాడ్ చేసుకున్నారనుకోండి, ఆ ఎక్సెల్ షీట్‌ని సేవ్ చేసుకొని ఈ టూల్‌లో అప్లోడ్ చేసుకోండి. ఇది సింపుల్ ప్రాసెస్. ఇట్లా డేటా అనేది తీయండి మీరు. అట్లీస్ట్ ఒక 2-3 డేస్ క్యాంపెయిన్స్ రన్ చేయండి. మీకు ఒకవేళ టెంప్లెట్ రాకపోతే ఒక్కసారి రేపు క్లాస్‌లో నేను మళ్ళీ మీరు స్క్రీన్ షేర్ చేస్తే టెంప్లెట్ చేద్దాము. లేదు మీకు వచ్చిందంటే ఇట్స్ ఓకే. సింపుల్‌గానే ఉంటుంది కాబట్టి చేసేయండి. చేసిన తర్వాత ఈ డేటా అంతా పెట్టి ఒక 2-3 డేస్ మీరు క్యాంపెయిన్ రన్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తది. ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఎలా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? లైక్ ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి? ఓపెనింగ్ రేట్ ఎంతుంటుంది? ఇదంతా మీకు కనిపిస్తుంది. దాన్ని బట్టి ఒకవేళ ఇంటర్వ్యూలో ఒకవేళ మీకు మాక్సిమం చేయడం వచ్చా? ఎలా చేస్తారు? బౌన్స్ రేట్ ఎంతుంటుంది? ఎంత ఓపెనింగ్ రేట్ ఎంతుంటుంది? అని ఏమన్నా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. 2-3 క్యాంపెయిన్స్ చేయండి. అది ఎక్కువ టైం పట్టదు. షెడ్యూల్ చేసుకోండి. ఒకే రోజు అన్నీ డౌన్‌లోడ్ చేసుకొని ఒక 3 ఎక్సెల్ షీట్స్ చేసి, ఆ 3 ఎక్సెల్ షీట్స్ ఒక్కరోజే షెడ్యూల్ చేశారంటే 3 డేస్ రన్ అవుతది. ఆ 3 డేస్ ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఎలా రన్ అయిందనేది మీకు ఒక ఐడియా వస్తది. ఇక్కడైతే మనకు ఫ్రీగా చేసుకోవడానికి ఉంది కాబట్టి దీన్ని బాగా కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి.
ఓకేనండి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇక్కడి దాకా? హలో! లేదండి. ఓకే అండి. ఇది చేయండి. ఈరోజు ఇంటర్వ్యూ క్వెషన్స్ అడగమంటారా? లేక రేపు చెప్తారా?